ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ అనమాట. ఒక నాటు తెలుగు మనిషి ఎలా ఉంటాడో అతను ఒక మాఫియా డాన్ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. మొత్తం యాక్షన్ మూవీ, మొత్తం ఫుల్ యాక్షన్. సెకండ్ హాఫ్ అంతా కూడా ఫుల్ యాక్షన్. రవితేజ అంటే కామెడీ కూడా అసలు మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేయదు. వేరే రవితేజ సినిమాలో రవితేజ ఓన్లీ యాక్షన్ ఉంటుంది, అంతా కూడా మాస్. సూపర్ ఉంది భయ్య. ప్రతి సైనికుడు పిల్లలకు నేర్పించాల్సిన సినిమా. ఒక దేశాన్ని కాపాడడానికి ఇలాంటి సినిమాలు రావాలి, చూడాలి. చాలా సినిమా ఈ సూపర్ బాగుందండి. మీకు ఏం నచ్చింది సినిమాలో? బీజిఎం బాగుంది, ఫైట్స్ సీన్స్ బాగున్నాయండి, చాలా బాగుంది సినిమా. స్టోరీ కొత్తగా ఉంటుంది అన్నారు, మరి కొత్తగా అనిపించిందా మీకు? మొత్తం మేమే ఇక్కడ చెప్పేస్తే మీరేం చేస్తారండి అని. సినిమా బాగుంది, సినిమా చూడొచ్చు, బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ ఎలా రియలీ కంబ్యాక్ అనుకోవచ్చు, చాలా బాగుంది. యా గుడ్, బాగుంది. ఇందులో రవితేజ గారి లుక్స్ ఎలా అనిపించాయి? కొత్తగా ఉన్నాయి. ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్. మీకు ఏం నచ్చింది సినిమా? ఫుల్ యాక్షన్ బాగుంది. యాక్షన్ ఫస్ట్ ఎలివేషన్స్ అవి బాగా చేశారు. హైలైట్స్ ఏమున్నాయి? హైలైట్స్ అనేసరికి యాక్షన్ హైలైట్. సో గన్నుల సీన్స్ ఎక్కువ ఉన్నాయి మొత్తం అంతా గన్స్తో. కామెడీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమా? లేదండి, కామెడీ సినిమా అయితే బాగుంది. ప్రతి ఒక్కరు చూడకూడని మూవీ. ఎందుకండి? వైలెన్స్ మరీ ఎక్కువగా ఉందండి. అంటే వైలెన్స్ అనేది ఇప్పుడు యాక్షన్ సీన్స్ కే సినిమాలు ఎక్కువ వెళ్తున్నాయి. అదే కావాల్సింది మనకు, అందుకోసమే చూడకూడదు అంటున్నాను. కామెడీ అంటే రవితేజ అంటేనే కామెడీ ఎక్స్పెక్ట్. అది ప్రస్తుతానికి లేదు ఈ సినిమాలో, చాలా తక్కువగా ఉంది. సూపర్ ఉంది. మీకు ఏం నచ్చింది మూవీలో? రవితేజ రగుడ్ లుక్, యాక్షన్ తీరు, ఇంకా గన్స్ అయితే గన్స్ ఎవరి దగ్గర పోనీరు, మొత్తం రవితేజ అన్న దగ్గర ఉంటుంది. ఒక లవర్ మాట, వాళ్ళ వైఫ్ మాట చెప్పింది, ఇట్లా ఎవరి దగ్గర గన్ పోకూడదని ఆపమని చెప్పింది. దాని గురించి క్లైమాక్స్ ఎలా ఉంది బ్రో? క్లైమాక్స్ సూపర్. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. దీంట్లో అయితే రగుడ్ లుక్ చూపించారు. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు రే అన్న కామెడీ అని, కానీ దీంట్లో ఎట్లా చూపించాలో అట్లా చూపించు డైరెక్టర్ అయితే. అంత బాగుంది. హైలైట్ డైరెక్షన్ బాగుంది, మంచి డీటెయిలింగ్ ఉంది, బాగుంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అయినా లేదంటే సినిమాటోగ్రఫీ అయినా ఎడిటింగ్ అయినా చాలా బాగుంది, చాలా కొత్తగా ట్రై చేశారు. అది కాకుండా ఇంకా చెప్పుకోవడానికి రవితేజ గారు మేక్ ఓవర్ అయినా సరే, లేదంటే డైలాగ్స్ అయినా సరే, డైలాగ్స్ అసలు ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రతి డైలాగ్ టోటల్గా పేలింది. డైలాగ్స్ అయితే ఎలాంటి చేయడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఏదో ప్రతి కన్వర్జేషన్ కూడా డైలాగ్తోనే నడిపిస్తారు. సో అలాంటివి ఏంటంటే కొన్ని గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. అది కాకుండా యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి, ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అండ్ అది కాకుండా డార్క్ కామెడీ మాత్రం అది కొంచెం ట్రై చేశారు. మన తెలుగులో ఇంతకుముందు వేరే సినిమాల్లో సంక్షేమ అయినా సరే, లేదంటే ఏదైనా ఇలాంటి హాలీవుడ్ యాక్షన్ అలాంటి ట్రై చేసిన కామెడీ ట్రై చేశారు. కాకపోతే ఎందుకో అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ మన తెలుగు ఆడియన్స్ కూడా ఏంటంటే ఎడిటింగ్ అంత యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే అంత ప్యారల్గా రన్ అవుతుంటుంది, సీన్ టు సీన్ కొన్ని కనెక్టివిటీ మిస్ అవుతుంటుంది. సో దానివల్ల ఏంటంటే అంత కనెక్ట్ అవ్వలేరు. ఫ్యామిలీ ఆడియన్స్ అయినా చిన్నపిల్లలైనా ఇలాంటి వాళ్ళు వచ్చారంటే, చదువుకొని వాళ్ళు వచ్చారంటే వాళ్ళు కనెక్ట్ అవ్వదు, మాసెస్ కనెక్ట్ అవ్వదు. రవితేజ గారి ఫిల్మ్ ఏంటంటే కొంచెం మాస్ ఎక్కువ కాబట్టి వాళ్ళు కొంచెం కనెక్ట్ అయ్యి వాళ్ళ కమర్షియల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి ఎలిమెంట్స్ ఏం లేవు. బాగుందన్న, చాలా సూపర్. అసలు నవదీప్ గారి క్యారెక్టర్ కానీ, రవితేజ గారి యాక్షన్స్ కానీ, ఈ డైరెక్టర్ గారు చాలా మంచిగా చూపించారు. గన్స్ అనేటివి రాంగ్ పర్సన్ దగ్గరికి పోతే మన ఎట్లయితుంది మన దేశం అనేది దాన్ని మంచిగా కంట్రోల్ చేసింది. ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే అబ్బా, క్లైమాక్స్ ఫైట్ పిచ్చి లేపిండి అసలు. చాలా బాగుంది సినిమా, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. చాలా మంచి సినిమా. నవదీప్ గారికి కూడా చాలా మంచి రోల్ పడ్డది ఈ సినిమాలో. మూవీ ఎలా ఉంది? ఈగల్ మూవీ చాలా బాగుంది, డైరెక్షన్ అది బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, అతను రవితేజ యాక్షన్ బాగుంది. మొత్తానికి దాని మెసేజ్ ఏంటంటే అక్రమార్కుల చేతిలోకి ఆయుధాలు వెళ్ళకూడదని దాని ముఖ్య ఉద్దేశము. అదే విధంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో మీకు ఏం నచ్చింది బాగా? ఆయుధాలు, ఫైటింగ్, అంటే అన్యాయాన్ని ఆపాలి అనేది మాత్రం అర్థం. ఓకే, బాగానే ఉంది. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ అంటే ఫైట్స్ బాగున్నాయి, గన్ షాట్స్ కొన్ని, అది ఓన్లీ అంటే కొంచెం కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి, అవి థియేటర్లో చూస్తేనే అర్థమవుతుంది. పర్లేదు, ఓవరాల్గా అయితే యావరేజ్ మూవీ. ఓకే, బాగా. అంటే రవితేజ గారికి సూటబుల్ క్యారెక్టర్ సినిమా అంటారా? అది కొంచెం ఒక గన్కి సంబంధించిన కల్చర్ గురించి తీశారు కదా, కొంచెం రవితేజ గారికి కాకుండా వేరే ఎవరికైనా ఇస్తే బాగుండేమో. అయినా రవితేజ గారు కూడా ఆయన యాక్టింగ్ బాగానే, ఆయన తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేశారు సినిమాలో. అంటే లాగ్ ఎక్కువ ఉంది అని అంటున్నారు. ఫస్ట్ అదే స్టార్టింగ్ చూసిన వాళ్ళు కొంచెం ల్యాగ్ ఎక్కువ అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది మెల్లడం దొరికిందని చెప్పచ్చు అందరికీ. సెకండ్ హాఫ్ ఫుల్గా సాటిస్ఫై అయ్యారు సినిమా చూసి. అయితే చూపించారు, ఇంతవరకు ఎప్పుడు టచ్ చేయని యాక్షన్ జోనర్ టచ్ చేయడం మనోడు. ఫుల్ యాక్షన్ జోనర్ అనమాట. ఒక కేజీఎఫ్ రేంజ్లో యాక్షన్ ఉంటుంది ఇందులో.
ఇంకా ఫైట్ల విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో ఫైట్ ఉంటుందన్న. సలార్ మూవీలో కాతేరమ్మ ఫైట్ కన్నా దారుణంగా ఉంటుంది అనమాట. విజిల్లు అనే ఎగురితేనే ఉంటాం, సీట్ ఎజ్జుని కూర్చుంటాం. ఆ 20 నిమిషాలు కూడా అంటే కావాలని ఏం లేదన్న, కథకి ఎంత అయితే అవసరం అంత ఇచ్చారు. బట్ దాన్ని అంటే మనకి KGF ఉండిపోయింది మైండ్లో. అదే రేంజ్లో మనకి ఎలివేషన్ ఉండాలంటే ఉండదు. బట్ రవితేజ ఆ క్యారెక్టర్కి, రవితేజ సినిమాకి ఏ ఎలివేషన్ ఉండదు, 5 ఎలివేషన్లు పెట్టారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ అనమాట, నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రతి ఫ్రేమ్ను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చూపించాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా అన్న. ఒక KGF ఒక సల్లారు డిఫరెంట్ జోను, కానీ ఈ సినిమా అయితే అసలు హాలీవుడ్ రేంజ్లో ఉందన్న. రవితేజ కెరియర్లోనే బెస్ట్ ఆఫ్ అని చెప్తానే అయితే అన్న. సినిమా అయితే ఎక్కడ తగ్గిన డైరెక్టర్ అయితే డైరెక్టర్కి దండం పెట్టాలన్న. అసలు కొత్త డైరెక్టర్ ఇంత బాగా తీసాడంటే అసలు నాకు నమ్మకం లేదా. కానీ ఫస్ట్ హాఫ్ చూస్తే స్లోగా ఉంది ఏది అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ వచ్చే కొందరికి ఇంకా ఉంటుంది మామ. అసలు ఇంకా నా బ్లాక్ బస్టర్ ఒక్కొక్క సీన్ ఒక లెవెల్ అని చెప్తా అన్న. ఇప్పుడే సినిమా చూసానన్న. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫస్ట్ 1 అవర్ సినిమా అంతా చాలా ఎనర్జీగా, చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉండింది. తర్వాత ఫస్ట్ హాఫ్లో మన అజయ్ ఘోష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ కామెడీ అనేది చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఎలివేషన్ మాత్రం సూపర్ బస్సులు. రవితేజ గారి లీగల్ సినిమా చూడడం జరిగింది. మూవీ అయితే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మాస్ సినిమా అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. మాస్ అనేది రవితేజ గారు కొత్తగా డిజైనింగ్ వచ్చినాడు కాబట్టి ఆ పంచకట్టు కానీ ఆ గెడ్డము ఇంకో లెవెల్లో ఎత్తుకొని పోయినాడు సినిమాని. కొత్తగా తీసినాడు మూవీ అయితే చాలా చాలా బాగుంది. అందరూ హాఫ్ అన్ అవర్ కొద్దిగా డిలే అయిందని చెప్తున్నారు. కరెక్ట్ హాఫ్ అన్ అవర్ అయితే కొద్దిగా బాగలేదు. ఇంటర్వెల్ ముందు ఫైట్ ఉంటుంది. ఆ సినిమా అప్పటి నుంచి సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. సో శివరాత్రి బిగిల్ సినిమా బాక్స్ ఆఫీస్ ఈగల్. సో ఈ శివరాత్రికి సినిమా ఏదైనా ఉందా అంటే మన ఈగల్ సినిమా ఉందండి. సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి. సో సినిమాలో ఒకడంటాడు వాడు పనికి మళ్ళీ ఉండకూడదు, సినిమాలో రవితేజ తప్ప వేరే ఎవరు లేడంటే ఉన్నదే రవితేజ పైన. రవితేజ గారి మీదే కదా సినిమా వచ్చింది. కనీసం సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వచ్చి రివ్యూ చెప్పడం ఇదైపోయింది, ఆనవాత అయిపోయింది. సో సినిమాలో పార్ట్ 2 కూడా ఉందండి. సినిమాలో పార్ట్ 2 కూడా ఉంది.